అక్క ఈ మధ్య వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు. వీడియోలో కూడా మీరు సరిగ్గా కనిపించట్లేదు. ఎందుకక్క హెల్త్ బానే ఉందా? మీ అంతా మంచిదేనా? అని చాలామంది అడుగుతున్నారు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఇంకా సరిగ్గా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. సరే ఏదైతే అది అయ్యింది. ఇంకా మళ్ళీ మనం బ్యాక్ టు వర్క్ అయితే వచ్చేయాలి కదా! ఈరోజు మంచిగా వీడియోస్ అయితే షూట్ చేసుకోవాలి అనుకుంటూనే కిచెన్‌లోకి వచ్చాను మార్నింగ్. కానీ ఇంతలోనే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇంకా 2 నిమిషాల పాటు కళ్ళైతే తెరవలేకపోయాను. ఆల్రెడీ 1 వీక్ నుంచి అక్షయ్‌కి బాలేదు సరిగ్గా. తను కొంచెం సెట్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను. నైట్ నుంచి ఇంకా అనూకి కూడా బాగా ఫుల్‌గా ఫీవర్ అనమాట. అదే టెన్షన్‌లో ఉన్నాను. ఏంటి పిల్లలకి ఇలా అవుతుందా అని ఇంకా అలా ఆలోచిస్తూనే కిచెన్లోకి వచ్చాను. ఇంకా పిల్లలకైతే ఇడ్లీ తెచ్చేసి మా వారు తినిపించేశారు. ఇంకా మాకైతే నైట్ అన్నం మిగిలిపోయిందని చెప్పేసి ఇదైతే తాలింపు వేద్దామని వేస్తున్నాను. ఈలోపు నేను చేసిన తప్పు ఏంటి అని అంటే కరివేపాకు కడిగి అలాగే వెంటనే వేసేసాను అనమాట. అదే నేను చేసిన తప్పు. కరివేపాకు చిట్లి ఇంకా ఆయిల్ ఇంకా పచ్చిమిర్చి విత్తులు ఉంటాయి కదా, అవి అయితే పడ్డాయి అనమాట కళ్ళల్లో. 2 నిమిషాలు అసలు నరకం కనిపించింది. కళ్ళు అయితే అస్సలు తెరవలేకపోయాను. ఇంకా మళ్ళీ లేట్ చేయకుండా ఇంకా కన్నుకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని కన్నుకి బాగా అద్దిస్తే ఇంకా అందులోకి అయితే వచ్చేసింది అనమాట మిరపకాయ గింజలంతా. రెగ్యులర్గా చేసే పనే కదా, రెగ్యులర్గా వండే వంటనే కదా అని అనుకుంటాం కానీ ఒక్కోసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా అవుతూనే ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి పచ్చిమిర్చి కరివేపాకు విషయంలో.